ఒక మంత్ ఆఫ్ మధు, ఒక అందాల రాక్షసి అండ్ అరవింద సమేత ఏ క్యారెక్టర్లైనా మీరు అలా అలవోకగా చేసేస్తూ ఉంటారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ 11 ఆల్సో. యూ గోయింగ్ టు బి రాక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మనం ఇంత సంతోషంగా ఇలా ఫంక్షన్ చేసుకుంటూ మన పనులు, మనం డైలీ లైఫ్లో మనం చేసే పనులు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో చాలా కూల్గా చేసుకుంటున్నాం అంటే దానికి కారణం మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మన ఇండియన్ ఆర్మీ. సో వాళ్ళ వల్ల మనం మొన్న రాత్రి మనతో ఏం జరిగిందని మనకు తెలియదు. అంత మంచి నిద్రలో అంత బాగా పడుకున్నాం బికాస్ ఆఫ్ దెమ్. అండ్ దేవుడు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి చాలా ధైర్యం ఇవ్వాలి. అలాగే మా ప్రేయర్స్, వీఆర్ ఇండియన్స్, మన ఇండియన్స్ అందరూ మా ప్రేయర్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుంది, సోల్జర్స్కి ఉంటుంది. అలాగే మనమందరూ ప్యానిక్ అవ్వకుండా జస్ట్ కామ్గా ఉంటూ మన చుట్టూ ఏం జరుగుతుందో కొంచెం అబ్జర్వ్ చేసి గమనిస్తే నిజంగా మనం ఇంకొకరిని సేవ్ చేసేలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాం. సో జై హింద్, మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ. అండ్ 11 గురించి మాట్లాడే ముందు ఒక స్టేట్మెంటో లేకపోతే ఫీలింగో లేకపోతే గట్ ఫీలింగో తెలియదు, కొంచెం ఓపెన్గా మాట్లాడతాను ఇవాళ. ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా బాగుందని చెప్పారు. అంటే యూజువలీ కాకిపిల్ల కాకి ముద్దులాగా మా టీము మేమంతా చూసాం, బాగుంది అనుకున్నాం. కాకపోతే ఈ సినిమాకి సంబంధం లేని వాళ్ళు చూశారు. అంటే వాళ్ళు చూసిన రియాక్షన్స్ అన్ని తెలుసుకున్నప్పుడు నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. మే 15న మేము పెయిడ్ ప్రీమియర్స్ ఆర్గనైజ్ చేసాం. అది త్వరలో సోషల్ మీడియాలో దాని గురించి డీటెయిల్స్ పెడతాం. ఇది ఏదో ఇట్స్ ఫ్రమ్ మై హార్ట్. సినిమా మే 15న పెయిడ్ ప్రీమియర్స్ మీరు చూసిన తర్వాత మీకు సినిమా నచ్చలేదు అనుకోండి, నేను ఆ పెయిడ్ ప్రీమియర్స్ రోజు నేను బయట నించుని ఉంటా, స్క్రీన్ బయట నుంచి రాగానే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఆస్క్ మీ యువర్ టికెట్ బ్యాక్ ఆర్ యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఆస్క్ మీ యూ వేస్టెడ్. ఒకవేళ నేను మీ టైం వేస్ట్ చేసి ఉంటే మీకు మొత్తం రైట్స్ ఉంది, నేను అక్కడే నించుంటా. నన్ను నించుని మీరు అడగొచ్చు, నవీన్ నీ కథలు ఎప్పుడు బాగుంటాయి, నువ్వు చేసే క్యారెక్టర్స్ బాగుంటాయి, మీ ఇచ్చే అప్రిషియేషన్స్ ఉంది కదా, ఆ వాల్యూకి ఆ రెస్పెక్ట్కి ఈ సినిమా నా ఆన్సర్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే నేను చేసిన ఇంత మంచి గొప్ప యాక్టర్స్, ఇంత మంచి టెక్నీషియన్స్, ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్ మీద నమ్మకం. నాకు ఎక్కడో ఒక 1% సినిమా మీద ఎక్కడో ఒక కొంచెమైనా తక్కువ ఏదైనా అనుకుంటాను. కానీ నాకంటే ఎక్కువ ఈయన గురించి ఏం చెప్పాలండి. ఒక ప్రొడ్యూసర్గా డే 1 నుంచి ఇప్పుడు దాకా ఈ సినిమా కోసం నేనెంత కష్టపడ్డాను, మా టీం ఎంత కష్టపడిందో, డైరెక్టర్ ఎంత కష్టపడ్డారు, దానికి 2 ఎత్తులు ఆయన ఇప్పుడు దాకా ఈ సినిమాకి ఖర్చు పెడుతూనే ఉన్నారు. ప్రమోషన్స్కి అయినా కానీ, సినిమాకైనా కానీ. అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి రెడ్ చిల్లీస్ తీసుకొచ్చారు. అండ్ నాకు అర్థం కాలేదు, ఏంటి సార్ ఏం చేస్తున్నాం అనేసి. సార్ మన క్వాలిటీ బాగుండాలి, మన సినిమా ఆడియన్స్ థియేటర్లో చూసేటప్పుడు ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి అదే సార్ మా కష్టం. ఎందుకంటే కథ బాగుంది, యాక్టర్స్ బాగున్నారు, మేము టీం అంతా బాగా సెట్ చేసుకున్నాం. కాకపోతే ఆడియన్స్కి చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా థ్యాంక్స్లు చెప్పాలి, కానీ థ్యాంక్స్ కంటే ఎక్కువ నా సినిమాని మీరందరూ వచ్చి చూడడం చాలా ముఖ్యం. సో మే 16న 11 రిలీజ్ అవుతుంది. మీరు పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా నేను డిసప్పాయింట్ చేయను. నా కథ నా స్ట్రెంగ్త్, నా కథనే నా యాక్టింగ్, నా కథనే నా టీం. సో 11 ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఫర్ ష్యూర్ ఇట్ ఈస్ ఎ డివోటెడ్ థ్రిల్లర్. అండ్ ప్రతి థ్రిల్లర్ చూసేటప్పుడు మనం అనుకుంటాం డైరెక్టర్ ఏంటి, ఓకే ఒక చిన్న ప్రతి 2 మినిట్స్కి ఒక ట్విస్ట్ ఇస్తాడు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ ఇలా ఉంటుంది, లేకపోతే క్లైమాక్స్ ఇలా ఉంటుంది. బట్ చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నా, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా మనసు మీద చేపెట్టి చెప్తున్నా. ఈ సినిమాలో ఉన్న ఒక యూనిక్ కాన్సెప్ట్ని ఇప్పటిదాకా మీరు ఏ థ్రిల్లర్లో చూసుండరు. ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే నా యాక్టింగ్ కంటే నా డైరెక్టర్ మీద నాకు చాలా నమ్మకం ఈ సినిమా మీద.